నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి ఈ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి అంటే కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఏ తేదీన వచ్చింది, ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది, పూజ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాస విరమణ ఏ సమయంలో చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. మనకి ఈసారి కార్తీక శుద్ధ ఏకాదశి చాలా విశేషంగా రాబోతుందండి. ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన శనివారం రోజునే రాబోతుందండి. అది కూడా కార్తీక మాసంలో కార్తీక శనివారం రోజున రావడం చాలా విశేషం. అన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశినే ప్రబోధిని ఏకాదశి అని అంటారండి. దీన్నే బృందాన ఏకాదశి, బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, హరిబోధన ఏకాదశి అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడల్లో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటారు. స్వామివారిని మేల్కొల్పడానికి ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, పాటలతో, హారతులతో పాలకడల్లో ఉన్న శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు. ఈ రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణుమూర్తికి హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. అందుకని ఈ రోజు తప్పనిసరిగా విష్ణుమూర్తికి హారతినివ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికైనా వెళ్ళి అక్కడున్న స్వామివారికి హారతినిచ్చి కనులారా చూసిన వారికి, హారత కర్పూరం సమర్పించిన వారికి అపమృత్యు దోషాలు పరిహారం జరుగుతుంది. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున స్టార్ట్ అయిన చాతుర్మాస్య దీక్షలు కూడా ఈ రోజుతో ముగుస్తాయి. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడని మనకి పురాణాలు అయితే తెలుపుతున్నాయండి. ఇంతటి విశేషమైన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందంటే నవంబర్ 1వ తేదీన శనివారం వచ్చిందండి. శనివారం ఏకాదశి రావడమే చాలా అరుదు. అలాంటిది ఈ రెండు కలగాల్సి వచ్చిన రోజు ఎంతో విశేషం. ఇంకా ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే 2025 నవంబర్ 1వ తేదీన తెల్లవారుజామున 3:43 ప్రారంభమై రాత్రి 2:41 వరకు ఉంటుంది. అంటే ఈ రోజు అంతా కూడా మనకి ఏకాదశి గడియలు అయితే ఉంటున్నాయండి. ఈ రోజు స్వామివారికి పూజ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా చాలా మంచిదండి. తెల్లవారికి ముందే స్వామివారిని పూజించాలి. స్వామివారికి పూజ చేయడానికి శుభ సమయములు తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటల లోపు స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయానికి కుదరదు అని అనుకునేవారు ఉదయం 7:34 నుండి 9 గంటల లోపైనా సరే ఆ స్వామివారిని పూజించవచ్చు. ఉదయం పూట ఆ స్వామివారికి పూజ చేయడానికి కుదరదండి అని అనుకునేవారు సాయంత్రమైనా సరే ఆ స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. సాయంత్రం 5:15 నుండి 7:36 లోపైనా సరే ఆ స్వామివారికి మీరు పూజనైతే చేసుకోవచ్చండి. అయితే స్వామివారికి చేసే పూజ ఉపవాసంతో చేస్తే చాలా చాలా మంచిదండి. ఉపవాసం లేకుండా పూజ చేయకూడదా అంటే చేయొచ్చండి. కానీ ఈరోజు అన్నానికి సంబంధించిన ఎలాంటి ఆహార పదార్థాలు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే మొరాసురుడు అనే రాక్షసుడు ఈరోజు బియ్యంలో ఉంటాడు కాబట్టి ఈరోజు అన్నాన్ని తీసుకోవడం వలన ఆ బియ్యం రూపంలో మన కడుపులోకి వెళ్ళి మనకి అనారోగ్యాలు కలిగిస్తాడని అంటారండి. అందుకని ఈరోజు ధాన్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు కాకుండా మిగిలిన ఏవైనా ఆహార పదార్థాలు అయితే మీరు తీసుకోవచ్చు. ఇంకో ఉపవాసం ఉంటామని అనుకునేవారు ఈ ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉంటే సరిపోదండి. మొత్తం ఈ ఏకాదశి వ్రతం అనేది 3 రోజులకి సంబంధించిన వ్రతం ఇది. అందుకని ఉపవాసం చేయదలిచే వాళ్ళు ఏకాదశి ముందు రోజు మనకి దశమి వస్తుందండి. దశమి రోజు రాత్రి నుండి ఉపవాసం అనేది ప్రారంభించాలి. దశమి రోజు రాత్రి ఏదైనా అల్పాహారం తీసుకొని నెక్స్ట్ డే ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలండి. అంత కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. పాలు, పళ్ళు లాంటివి ఏమైనా సరే తీసుకొని ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ డే మనకి ద్వాదశి గడియలు ముగియక ముందే ఈ ఉపవాస విరమణ అనేది చేయాలి. అయితే ఈ ఉపవాసం ఏ సమయంలో విరమించాలంటే నవంబర్ 2వ తేదీన ద్వాదశి గడియలు మనకి రాత్రి 1:15 వరకు ఉంటున్నాయండి. అయితే మనం అంతవరకు ఉండవలసిన అవసరం ఏమీ లేదు. 2వ తేదీన ఉదయాన్నే మీరు మళ్ళీ స్వామివారికి పూజ అనేది చేసేసుకొని దేవాలయానికి వెళ్లాల్సి ఉంటే దేవాలయానికి కూడా వెళ్ళి అక్కడ ఏవైనా స్వయం పాక దానాలు, దీపదానాలు, సాలగ్రామ దానాలు ఇలాంటి దానాలు ఏవైనా చేయదలిస్తే చేసి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఈ ఉపవాసాన్ని విరమించవచ్చు. ఉదయం 9 గంటల లోపలైనా లేదంటే 10 గంటల లోపలైనా సరే మీరు ఈ ఉపవాసాన్ని విరమించవచ్చు. పైగా ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారండి. చాలా మంది ఈ ద్వాదశి రోజున కూడా ఉపవాసం ఉంటారు. క్షీరాబ్ది ద్వాదశి కోసం నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ఈ ఏకాదశి రోజున జాగరణ కూడా ఉంటే చాలా చాలా మంచిదండి. జాగరణ ఉండేవాళ్ళు నవంబర్ 1వ తేదీన శనివారం రాత్రి అంతా కూడా జాగరణ చేయాలి. ఈ విధంగా 3 రోజుల పాటు ఏకాదశి వ్రతాన్ని అయితే చేపట్టాలి. ఈ విధంగా ఏకాదశి రోజున స్వామివారికి పూజ చేయడం వలన ఈ జన్మలో చేసిన
పాపాలే కాకుండా గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞ యాగాలు, వేదం చదవడం వలన కలిగిన పుణ్యానికి కోటి రెట్లు ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని ఆ బ్రహ్మదేవుడే సెలవిచ్చారు. అందుకని ఈ ఏకాదశి రోజున అంత కటుకు ఉపవాసం లేకపోయినా మీరు చేయగలిగినంతలో చేసి ఆ స్వామివారికి కనీసం పూజనైనా సరే చేసుకోండి. లేదంటే ఆ స్వామివారి దేవాలయానికైనా సరే వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని పూజించుకోండి. అయితే ఈ కార్తీక మాసంలో తులసి చెట్టుని ఎవరైతే కొత్తగా నాటుకోవాలనుకుంటున్నారో ఈ ఏకాదశి రోజున నాటుకుంటే చాలా చాలా మంచిదండి. తులసమ్మకి నిత్యం పూజ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అలాగే ఆ తర్వాత రోజే మనకి క్షీరాబ్ది ద్వాదశి కూడా ఉంది కాబట్టి ఉసిరి కొమ్మను కూడా తెచ్చుకొని బృందావనంలో నాటుకుంటే ఆ స్వామివారు నిద్ర లేవగానే బృందావనానికి వస్తారని మనకి పురాణాలు అయితే తెలుపుతున్నాయండి. అందుకని ఈరోజు మీరు తులసి చెట్టు అలాగే ఉసిరి కొమ్మ కూడా తెచ్చుకొని మీ తులసి కోటలో నాటుకోండి. అలాగే 7 శనివారాల పూజను ఎవరైతే ప్రారంభించాలి, ఒక మంచి రోజు కావాలి అని అనుకునే వారికి ఈ రోజు చాలా విశేషమైన రోజండి. మనకి ఏకాదశి శనివారం ఇలా ఎప్పుడో కానీ రావండి. ఇలా 2 కలగలిసి వచ్చిన రోజున 7 శనివారాల పూజని స్టార్ట్ చేస్తే అంత శుభమే కలుగుతుంది. అందుకని ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో ఈ రోజునైతే తప్పనిసరిగా స్టార్ట్ చేసుకోండి. పూజ విధానం కూడా కావాలి అని అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అయితే ఈ ఏకాదశి రోజున స్వామివారికి ఏ విధంగా పూజ చేయాలి, ఏ నైవేద్యాలు నివేదన చేయాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు యూస్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.